ఈరోజు అందరూ కూడా ఉద్యోగాల కోసం ఎంత ఆరాటపడుతున్నారో మనం చూస్తున్నాం. అలాంటిది ఉన్న సెక్టర్ను మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మీడియం, మైక్రో, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈరోజు భారతదేశం అభివృద్ధికి చాలా గట్టి పునాది ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టర్. అటువంటి సెక్టర్ ని ఫర్దర్ ఇంప్రూవ్ చేస్తే ఒక పక్కన జాబ్ క్రియేషన్, అలాగే ఎకనామిక్ యాక్టివిటీ రెండింటిని కూడా టార్గెట్ చేసుకోవచ్చన్న ఆలోచనతో సుమారు ఎంఎస్ఎంఈకి కూడా క్రెడిట్ కార్డ్స్ కొత్తగా ఒకటి పెట్టి దాని తాలూకా లిమిట్ ను కూడా ఏదైతే 5 లాక్ ముందు ఉండేదో అది కూడా 10 లాక్ వరకు కూడా క్రెడిట్ కార్డ్స్ ఏదైతే ఎంఎస్ఎంఈ సెక్టర్ కి ఉన్నటువంటి వారికి ఇస్తున్నామో అది కూడా లిమిట్ ని ఈ రోజు డబుల్ చేస్తూ 10 లక్షల వరకు చేయడం జరుగుతుంది. అలాగే ఎంఎస్ఎంఈ సెక్టర్స్ అంటే ఎక్కువగా స్టార్ట్అప్ కల్చర్ ఉంటుంది. కొత్తగా ఎంఎస్ఎంఈస్ లో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో మంచి ఐడియాస్ తో కొత్త ఇండస్ట్రీస్ ను కూడా స్టార్ట్అప్ చేయాలని ఎంతో మంది ముఖ్యంగా యువకులందరూ కూడా ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యి కొత్త కంపెనీలన్నీ కూడా పెడుతున్నారు. అటువంటి స్టార్ట్అప్ ఇండస్ట్రీస్ కి సుమారు 10,000 కోట్ల రూపాయలు అదనంగా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ రంగంలో ఉన్నటువంటి వారు, అటువంటి వారికి కూడా ప్రోత్సాహం ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ గా 2 కోట్ల వరకు కూడా లోన్ తీసుకునేటటువంటి సామర్థ్యం ఈ బడ్జెట్ ద్వారా వాళ్ళందరికీ కూడా కల్పిస్తున్నాం. అలాంటిది సుమారు 10,000 మంది మహిళల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా లోన్ల రూపంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళని కూడా చక్కగా ఒక ఆంటర్ప్రినర్స్ గా తయారు చేయాలన్న ఆలోచనతో ఈ బడ్జెట్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి పథకం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.